హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం అసలు మీరు ఎక్కడ వెతికినా దొరకని రెసిపీ చూపిస్తున్నాను. మనము నార్మల్గా కరివేపాకు పొడి చేసుకుంటాము, అవిసెల పొడి చేసుకుంటాము, కొత్తిమీర పొడి ఇలాంటి పొడులు చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా బెండకాయ పొడి ట్రై చేశారా? ఈసారి ట్రై చేయండి. బెండకాయతోటి బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు ఇలాంటివి కాకుండా ఇలా మంచి రుచికరమైన పొడి కూడా ట్రై చేయొచ్చు. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది. లేదు టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి లేదా దోశలోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి రెసిపీ ఎలా ట్రై చేయాలో చూపించాలి కదా, చూసేద్దాం రండి. ముందుగా మనం ఇలా ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బెండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకి డీప్ ఫ్రైకి బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు జిగురుగా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇలా మనము పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనము వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి బెండకాయ కారం పొడి అనేది టేస్టీగా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం మంచి కరకరలాడుతూ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపపప్పు, ఇలా వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఈ పొడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోవాలి. ఇలా మనం మెంతులు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని మరొకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా మనకి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో మనము కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని దీన్ని చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కారం పొడి కంప్లీట్గా ఎండుమిర్చితోటే చేస్తున్నాను. ఇలా ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. మీరు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటన్నిటిని మనము ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకేసారిగా అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మనం పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి మంచిగా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలని వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను వేయించుకున్న కరివేపాకుని కూడా వేసుకున్నాను. ఇక్కడ మనం ఇలా వీటిని వేసుకొని మంచిగా పొడి పొడిగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారిగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా ఆపుతూ మనము ఇలా మిక్స్ చేస్తూ గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీని ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిసేపు వరకు మనము బయట పెట్టుకోవాలి. అప్పుడు తడిదనం ఏదున్నా కానీ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ నేనైతే ఇలా అన్నంలో వేసుకొని ఈ బెండకాయ కారం పొడిని టేస్ట్ చేస్తున్నాను. ఇలా మనకి చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకమైన పొడులు కాకుండా ఈసారి మీరు బెండకాయతోటి ఇలా పొడి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ అలాగే ఇది టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా మనము వేడివేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని ఇక్కడ నేనైతే కొద్దిగా అలా నెయ్యి తగిలించుకొని టేస్ట్ చేస్తున్నాను. మాకైతే చాలా నచ్చింది. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది. అలాగే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంది. మెయిన్గా ఇక్కడ మనకి బెండకాయతో చేసామని ఎక్కడ కూడా తెలియదు, ఎందుకంటే ఆ జిగురు అనేది అస్సలు తెలియదండి. మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా పొడి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని 1 మంత్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.